ఏమండి ఏమండి ఉమ్, ఈరోజు కృష్ణాష్టమి కదా, ఉమ్. పూజ చేద్దాం కృష్ణుడికి. చేద్దాం, డెఫినెట్లీ చేద్దాం. కానీ అంతకన్నా ముందు చాలా ముఖ్యమైన విషయం చేద్దాం. ఏంటి? ఆ కృష్ణుడు చెప్పిన విషయాలని మనము తెలుసుకుందాం. సరే. నీకు విషయం తెలుసా? ఆయన్ని దేవుడి కంటే ఎక్కువ మనం గురువుగా భావించాలి. ఓకే. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇంకా విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు సైతం ఆయనను జగద్గురు అని కీర్తించారు. కృష్ణం మందే జగద్గురు అంటే విన్నావు ఎప్పుడన్నా? విన్నాను. అంటే ఏంటి తెలుసా ఆ మాటకు అర్థం? ఈ తెలియదు. జగం మొత్తానికి ప్రథమ గురువు కృష్ణుడు మాత్రమే. ఓకే. సో మనము ఆయన ఇచ్చిన సంపుటి పూజ గదుల్లో పెట్టి పూజ చేసుకుంటున్నాం, కానీ ఆయన ఏం చెప్తున్నాడో వినట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడో మనము పాటించట్లేదు. అందుకు ముఖ్యంగా మీరు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా మొదట నేర్చుకోవాల్సిన పాఠాలు ఇదిగో ఈ అద్భుతమైన పుస్తకంలో ఉంటాయి. ఓకే. ఇది పూజ గదిలో పెట్టే పుస్తకం. సో ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా లైఫ్ లో. అవును. సో ఏం చేద్దాం అనే టైంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అలాంటి టైంలో ఈ పుస్తకంలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశాన్ని మనం అర్జునుడిగా ఫీల్ అయ్యి ఆయన చెప్పింది ఏంటో మనం వినాలన్నమాట. ప్రస్తుతానికి నేను అబ్జర్వింగ్ ద ఆర్మీస్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర అనే సంపుటిని చదువుతున్నాను. దీనిని సంస్కృతంలో ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుయుత్సవ మమాక పాండవ శైవ కిం అకుర్వత సంజయ అని దీని యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు చదువుతున్నాను. ఓకే. అంటే ఏంటి మీనింగ్? O Dhritarashtra said, "O Sanjaya, after my sons and the sons of Pandu assembled in the palace of pilgrimage at Kurukshetra, desiring to fight, what did they do?" సో ధృతరాష్ట్ర వారికి చూపు ఉండదు కాబట్టి పక్కనున్న సంజయుడు ఇలా ఉండి మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వర్చువల్ రియాలిటీ అన్నమాట ఆ రోజుల్లో. సో ఈ కురుక్షేత్రాన్ని వాళ్ళు ఒక యుద్ధ క్షేత్రం కన్నా ఎక్కువ ఒక టెంపుల్ లాగా భావించారు. అది మనము అర్థం చేసుకోవాల్సింది. మన వేదాలు కానీ మన పురాణాలు కానీ ఎలాంటి హై ఇంటెన్సిటీ ఉన్న ఐడియాలజీస్ ఉండేవో. సో ఈ కృష్ణాష్టమి నుంచి మీరందరూ ప్రతిరోజు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తీసుకోండి, మీ జీవితాలని దాన్ని అన్వయించుకోండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.